కోరుతున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన ఎదుగు చేరుకోవాలంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మరి కామ క్రోధ లోభ మోహ మదం మత్సరము లేనివాడు, మరి మనోవాక్కాయ కర్మలు లేనివాడు, పవిత్రుడు పరిశుద్ధుడు. ఎందుకంటే ఆ దేవుడు కూడా పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ఆ ప్రధాన యాజకుడైనటువంటి నూతన సృష్టి అనగా పాపమును బట్టి మనం పాతగిలిపోయినాం. పాపమును బట్టి దుష్టత్వంలో మనం జీవిస్తున్నాం. నూతన సృష్టిగా చేయబడినటువంటి ఆ మరి పరలోక రాజ్యంలో మనము చేరుకునే వారంగా ఉంటాం. వీడాలో ఒక దినం వస్తున్నది, తీర్పు దినం వస్తున్నది. మరి ఆ మనుషులు ఒక్కసారి మృతి పొందవడని దేవుడు నియమించి ఉన్నాడు. ఆ తర్వాత తీర్పు జరుగును. ఆ తీర్పు దినమున దేవుడు సింహాసనం కూర్చొని తీర్పు తీర్చినప్పుడు గ్రంథములు విప్పేవాడు ఉన్నాడు. ఆయన చేతిలో గ్రంథం ఉంది. మరి